అంబేద్కర్ కోనసీమ జిల్లా తాడికొన గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా డ్రైనేజీ వ్యర్థాలు, ఆక్వా చెరువుల స్పిల్ వాటర్ పంట కాల్వల్లోకి చేరి సాగునీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటి వల్ల భూసారం తగ్గి దిగుబడులు పడిపోతున్నాయని వాపోయారు. వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. చెరువుల్లో కంటా కూడా పడ్డాయండి అక్కడ మొక్కలు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మాపేసి మొన్న వచ్చిన తవ్వు కూడా ఆపేశారండి. రెండోదేమో ఇంక ఏటా దెబ్బతింటున్నాం మొత్తం. ఇప్పుడు కూడా ఫుల్గా చాలా ఉప్పు నీరు వచ్చిందండి. మాకు ఆకుమల్లిగా నార్మల్ వేసుకోవడానికి అవకాశం లేక 7 క్రాప్ హాలిడే ప్రకటించాం. దీన్ని ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకుని మాకు సర్వే గవర్నమెంట్ డ్రైన్ ఎప్పుడైతే పాత ఏ విధంగా ఉందో ఆ విధంగా తవ్వి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. రైతుకి రక్షణ లేదు, పండించే పంటకి రక్షణ లేదు. అటు పంజాబ్లో రైతులు కానీ, బీహార్లో రైతులు కానీ, హర్యానా రైతులు కానీ అన్ని చోట్ల కూడా రైతులు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. ఈవేళ ప్రభుత్వాలను నిలదీసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోనసీమలో గత 6 నెలల నుంచి కూడా కాటన్ దొర గారు ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం తవ్వినటువంటి కాలువల్ని కప్పెట్టేసి దారుణంగా కాంక్రీట్ దిమ్మలతో నీటిని బ్లాక్ చేస్తున్నటువంటి దాని మీద ఎంతో పోరాటం చేస్తున్నాం. దాని మీద స్వయంగా ఇరిగేషన్ మంత్రివర్యులు రమణారెడ్డి గారు స్పందించి మరి కోనసీమ అంతా కూడా మోటార్ సైకిల్ మీద పర్యటన చేసి రైతులందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రెవెన్యూ వారికి కానీ, అగ్రికల్చర్ వారికి కానీ, ఇరిగేషన్ వారికి కానీ చల్లం అనేది లేదు. వాళ్ళు థిక్ స్కిల్డ్. ఈవేళ పీకిలేరు డ్రైన్ మీద అల్లవరం మండలంలో వెంట్రుకోన దగ్గర తాటికోనలో మరి అంత దారుణంగా డ్రైన్ కప్పెట్టేసి రైతులందరినీ తూరలేసేసి రోడ్లు వేసుకుని మరి రైతులను ఇబ్బంది పెడుతుంటే క్రాప్ హాలిడే ప్రకటించేటటువంటి పరిస్థితి ఈవేళ రైతులకు వచ్చిందంటే ఇది చాలా దుర్మార్గం. అల్లవరం మండలం తాడికొన గ్రామం అండి మాది. మేమందరం రైతులం కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నామండి. మా ఇంటి ఆడవారు కూడా పని పాటలు లేకుండా ఊర్లోని పక్క ప్రాంతాలకి వెళ్ళి పనులు చేసుకోవాల్సి వస్తుంది. అదొకటి. రైతులు అందరం కూడా చాలా 3 గ్రామాల రైతులందరం కూడా చాలా ఇబ్బందికి గురైపోయి నీరు దిగక పీకలేరు అనే డ్రైను చాలా అక్రమానికి గురైపోయి నీరు దిగకపోవడం కారణంగా ఇలాగ ఇబ్బంది పడుతూ ఉన్నాం. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం కానీ మాకు తగిన సహాయం అందించట్లేదు. ఈసారి అయినా స్పందించి వెంటనే తక్షణ సాయం అందించాలని గట్టిగా అడుగుతున్నాం. చెరువులు